హాయ్ అండి. ఈరోజు నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ మీ అందరికీ తెలుసు కానీ, నేను ఏ విధంగా తయారు చేసుకుంటానో కూడా మీకు చూపిద్దామని నేను ఈరోజు పల్లీ చట్నీ చూపిస్తున్నాను. ఇక్కడ పల్లీల్ని ముందుగా ఈ విధంగా చక్కగా వేయించేసుకున్నాను. వేయించుకున్న పల్లీల్ని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయించుకుందాము. ఈ విధంగా పచ్చిమిర్చిని కొంచెం ఘాట్లు పెట్టుకుని ఈ విధంగా వేయించుకున్నాను. వేగిపోయాయి పచ్చిమిర్చి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకున్న తర్వాత పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఉప్పు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముఖ్యమైన పదార్థం అంటే పల్లీలు వేసుకుందాము. వేయించుకున్న పల్లీల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ పోసుకొని చట్నీ మాదిరిగా కొంచెం జారుగా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న చట్నీలోకి మనం కొంచెం పోపు వేసుకుందాము. ఇలా పోపు వేసుకున్న తర్వాత మనం టిఫిన్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇంతకీ మన ఛానల్ నేమ్ తెలుసు కదా, సుగుణ వంటిల్లు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈ చట్నీని నేను పెసరట్లోకి వేసుకుంటున్నాను. దీంతో కొంచెం అల్లం చట్నీ కూడా వేసుకుని ఈ విధంగా టిఫిన్లోకి చేసుకోవడం చాలా బాగుంటుంది. అలాగే ఇది ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ ఈ విధంగా చేస్తాను.